ఇటీవల కురిసిన వర్షాలకు సంబంధించి రైతులు అల్లాడిపోతున్న విషయం ప్రజాప్రతినిధిగా తన బాధ్యతగా ఎప్పుడు కూడా ఈ సిద్దిపేటలో ఏ చిన్న సమస్య వచ్చినా కోడి గుయ్యక ముందే తను ఈడ సిద్దిపేట నియోజకవర్గంలో వాలిపోయి ప్రజల కండగా ఉండే అలవాటుగా మార్చుకున్నటువంటి హరీష్ రావు గారు నిన్న కొన్ని ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేకించి చిన్నకోడూరు మండలంలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో పర్యటించినప్పుడు రైతులు సహజంగానే ప్రభుత్వం పైన వాళ్ళ సమస్యలు ఏకరు పెడితే అప్పటికి బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా అటు డిఎం సివిల్ సప్లై, డిసిఎస్ఓ, ఇటు ఆర్టీఏ, రెవెన్యూ, అదే రకంగా ఇటు మార్కెటింగ్, ఐకేపీ తదితర అన్ని శాఖలను సమన్వయపరిచి రైతులు చాలా కష్టంలో ఉన్నారు. ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, ఈ ప్రభుత్వం యొక్క అధికార విచక్షణ లేకపోవడం వల్ల, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్ల, పరిపాలన దక్షత లేకపోవడం వల్ల ఆల్రెడీ ఒక నెల రోజులు విలువైన కాలాన్ని వృధా చేసిండ్రు. ఇనీషియల్ అంటే ఎప్పుడైతే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారో ఈ ఆన్లైన్ ట్యాగింగ్ అనే ఒక అనవసరమైనటువంటి మూర్ఖపు విధానం తీసుకొచ్చి తద్వారా ఒక నెల రోజుల విలువైన సమయాన్ని వీళ్ళు ఆల్రెడీ ఖరాబ్ చేసిర్రు. తద్వారా ఈ మాన్సూన్ సెషన్ వచ్చే వరకల్లా ఋతుపవనాలు వచ్చేదాకా కూడా రోయిన్ వచ్చినా కూడా ఇంకా చాలా వరకు ఈ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికీ 1,00,000 మెట్రిక్ టన్నుల పంట ఇంకా కొనలేదు. దీనికి ఎవడు బాధ్యత చెప్తాడో మరి కాంగ్రెస్ నాయకులు మరి కళ్ళు తెరిచి ఆలోచించాలి. మీరు నిన్న చాలా మాట్లాడుతూ అక్కడ ఏమైందంటే వీళ్ళు కూడా ఫోటోల ఫోజుల కోసం వాళ్ళకు అలవాటు లేని పనిలో ఈ ధాన్యం కేంద్రాల దగ్గరికి పోయేసరికి రైతులు విపరీతంగా వాళ్ళ పైన ఎదురు తిరిగి గిట్లనే ఉంటుందా మీ పాలన, మాకు ఎంత వస్తుందని చెప్పి ఎదురు తిరిగితే ఆ ఫ్రస్ట్రేషన్ కవర్ చేసుకోవడం కోసం హరీష్ రావు గారి మీద వచ్చిన ప్రెస్ మీట్ పెట్టేసి తద్వారా అవాకులు చవాకులు పేలిండ్రు. వాళ్ళు ఏమంటారు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా కళ్ళాలను సందర్శించినారు, మరి పాత న్యూస్ పేపర్లు చూద్దామా, పాత టీవీ కటింగ్లు చూద్దామా, అది ఉద్యమమైనా సరే మొన్న ప్రభుత్వమైనా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇమీడియట్గా ప్రజా సమస్యలు ఉన్నాయంటే స్పందించే నాయకుడు హరీష్ రావు గారు. అట్లాంటి హరీష్ రావు గారిని మేము పొగడమని ఏం చెప్తున్నాం, వాస్తవాలు దాచిపెట్టి రైతులు తిట్టిన ఫ్రస్ట్రేషన్ను కవర్ చేసుకోవడం కోసం హరీష్ రావు గారి మీద ప్రెస్ మీట్ పెడితే మీకు ప్రజల్లో గుర్తింపు రాదు. మీకు గుర్తింపు కావాలంటే మీకు తాకత్ ఉంటే చేతనైతే మీ ప్రభుత్వ అధికారులను, జిల్లా మంత్రిని, వ్యవసాయ శాఖ మంత్రిని, వ్యవసాయ శాఖ అధికారులను, కలెక్టర్ గారిని తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులందరినీ ఎంబడబెట్టుకొని మరి రైస్ మిల్లలకు పోతే అక్కడ ఉన్న లైన్లు చూద్దామా, లారీలు అదే రకంగా ట్రాక్టర్లు కటారు కట్టి ఉన్నాయి ఆ లైన్లు చూద్దామా, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పోతే తడిసి ముద్దైపోయినటువంటి వడ్లను చూద్దామా, లేకుంటే యూరియా రాక అవస్థలు పడ్డోళ్ళు, ఒకవేళ మీరు ఇప్పటికీ కొన్న పంటకు కూడా చాలామందికి అకౌంట్లలో డబ్బులు పడలేదు. గత కేసీఆర్ పరిపాలనలో విత్తనం నాటి నుంచి పంట కోసి అమ్ముకొని ఆ రైతు అకౌంట్లో పైసలు పడేదాకా కూడా చాలా బాధ్యతగా ఉన్నాం. అట్లాంటి ప్రభుత్వం, అట్లాంటి నాయకుల సమర్థవంతమైన పరిపాలనలో గత 10 ఏళ్ళు నడిచింది. ఇప్పుడున్న ఈ 2.5 సంవత్సర కాలంలో రైతుకు విత్తనం నాటిన నుంచి పంట అమ్ముకునేదాకా విపరీతమైన కష్టాలు ఉన్నాయి. ఈ విషయం ఏ కళ్ళం కాడికి పోయినా, అది ఐకేపీ సెంటరా లేకుంటే ప్యాక్ సెంటరా, మార్కెట్ కాడికా, ఏడికి పోయినా, ఏ ఊర్లే ధాన్యం కొనుగోలు కేంద్రానికి పోయినా మరి ఈ కాంగ్రెస్ నాయకులకు చెవులు తూట్లు పడేటట్టు వాళ్ళు చెప్పి వినిపిస్తారు. మీరు ఇంకేమంటారు, మేము ప్రజల్లో తిరగనీయం హరీష్ రావు అన్నారు. మీకు తాకత్ ఉంటే మరి ఎవరిని తిరగనీయకుండా చూద్దాము, మరి చూసుకుందాం, అట్లా కూడా సిద్ధమే. ఉద్యమ పార్టీ ఉద్యమాలు చేసి వచ్చిండ్రు. ఆంధ్ర బడా నాయకులని తరిమినటువంటి DNA కలిగిన ఈ పార్టీ ఎక్కడ సహించదు. కాకపోతే మీరు కొత్తగా పదవులు పొందినందుకు అభినందిస్తాం. మీరు వీలైతే అసలు ఎట్లా చేయాలి అనేది అంటే మేము గతంలో అట్లాంటి పనులు మార్కెట్ కమిటీలో మేము పనిచేసి ఉన్నాం. చైర్మన్గా, డైరెక్టర్లుగా, ప్యాక్ చైర్మన్గా మా వాళ్ళు ఉన్నారు. సలహాలు సూచనలు కావాలంటే అడుగురు. కానీ కేవలం హరీష్ రావు గారిని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తే వడ్లు పోయి మిల్లులో చేరాయి, వడ్లు పోయి మిల్లుల పంటలు పండినాయి, కళ్ళంలోకి వెళ్ళి మన మార్కెట్లకు వచ్చిన పంట రైస్ మిల్లులల్లో చేరాలంటే, ధాన్యం ట్యాగింగ్ కావాలంటే మీరు అధికార యంత్రాంగాన్ని హుటాహుటిని అలర్ట్ చేసేసి కేంద్రం మీద పోరాడి కోటా పెంచి ప్రతి రైస్ మిల్కు తక్షణమైన ఆదేశాలు ఇచ్చేసి మీరు కొనాలే, రంగు మారిన ధాన్యమైనా, మొలకెత్తిన ధాన్యమైనా, తడిసిన ధాన్యమైనా ఇవి అవి పెట్టద్దు, తరువు లేకుండా కొనాలి, ఎంబడే మిల్ ట్యాగింగ్ కావాలి, అయిన వాటికి పేమెంట్ కావాలి. ఇట్లా డిఎం సివిల్ సప్లయా, డిసిఎస్ఓనా, కలెక్టర్ గారా, రెవెన్యూ గారా, లేకుంటే మార్కెటింగా, ఇట్లా ప్యాక్సా, ఇట్లా ఇన్ని శాఖలను సమన్వయం చేసి ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యి మీరు పనిచేస్తే ఈ కళ్ళంలో ఉన్న ఒడ్లు అటు మిల్లులకు చేరుతాయి.
ఇవి విడిచిపెట్టి హరీష్ రావును తిడితే ఒకవేళ వడ్లు పోతాయని మీరు ఒక భ్రమలో ఉంటే అది పిచ్చి భ్రమ, మీరు మానుకోండి. ఇంకో విషయం కూడా, అసలు పక్క రాష్ట్రంలో అధికార మార్పిడి అయింది. ఇప్పుడు ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు అధిష్టానం ఓడిపిఎం వస్తుందా అన్న ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అదే ఫ్రస్ట్రేషన్ కింది క్యాడర్ కూడా పాకిందేమో, దాని ఆ ఫ్రస్ట్రేషన్ వల్లనే ఇట్లా మాట్లాడుతున్నారని మేము భావిస్తున్నాం. ఇకనైనా ఒక మహానాయకుడు, సిద్దిపేట ప్రజల అభిమాన నాయకుడు అప్రతిహతంగా 7 సార్లు ఇంతకుముందు అన్న చెప్పినట్టు లక్షల మెజార్టీతోని ప్రజల మనసు గెలిచినటువంటి ఈ ప్రజాప్రతినిధిని ఊరికేనే అంటే కారణం లేకుండా విమర్శిస్తే మాత్రం బాగుండదు. తస్మాత్ జాగ్రత్త, ఇట్లాంటి సాహసం మళ్ళీ చేయొద్దని చెప్పి కూడా మేము భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఈ కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాం. మీరు పోటీ పడండి. మేము మొన్న కూడా చెప్పినాం, మీరు హరీష్ రావు గారు కట్టిన మొత్తం గోడౌన్లకు మీ మార్కెట్ పరిధిలో సున్నమేస్తే మీరు మొగోలే. ఇప్పుడు కూడా చెప్తున్నాం, అది ప్రభుత్వ నిధులైనా సరే, మీ సొంత నిధులైనా సరే. నేను అట్లా ఎందుకు అంటున్నా అంటే, అన్ని రకాల అభివృద్ధి పనులు జరిగినాయి. మీరు వాటిని స్ఫూర్తిగా తీసుకొని మేము 90 పనులు చేస్తే మీరు 99 పనులు చేయడానికి పోటీ పడండి తప్ప అకారణంగా తిడితే ఊరికే ఉండడానికి కూడా సిద్దిపేటలో కొంచెం ఇది కూడా పౌరుషం గడ్డ. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. గతంలోనే ఆంధ్ర బడా నాయకులను పొలిమేర దాకా తరిమిన పార్టీ, ఈ పార్టీతోని మరి తల గోక్కోవద్దు, మరి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఇట్లాంటి పిచ్చి సాహసాలు మళ్ళీ చేయొద్దని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నాం.